హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బెస్ట్ ఫుడ్ విలేజ్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే మినుములతో తేప బూరెలు అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బూరెల్లో అస్సలు వంట సోడా అనేదైనా కారమైన ఏమీ వేయమండి. చాలా న్యాచురల్గా చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఈ మినుములతో చేసిన తేప బూరెలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దామా. ముందుగా 1 కప్పు వరకు మినుముల్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్ళని పోసి ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. లేదా మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు, చక్కగా నానిపోతాయి. చూసారు కదండి, చక్కగా నానిపోయావు. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అస్సలు లూజ్ అవ్వకూడదండి. పిండి అనేది ఇలా చిక్కగానే ఉండాలి. ఇలా మొత్తం గ్రైండర్ తిప్పాక ఇప్పుడు మనం దీంట్లోకి సూజీని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/3 కప్పు వరకు సూజీని తీసుకోవాలండి. ఇలా సూజీ వేసుకున్నాక దాంట్లో నేను ఈ గ్లాస్కి సగంగా చీనీని వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. షుగర్ అనేది మీ చాయిసేనండి. మీకు టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. వేసే ముందు మరొకసారి కలుపుకోవాలండి. చెయ్యి అనేది ఇలా వాటర్లో తడిపి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక తడుపుకున్న చెయ్యిని ఇలా పిండిలో ఇలా పట్టి చిన్న చిన్న బూరెలాగా వేసుకోవాలండి. మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ ఇలా వదలాలండి, లేదంటే బూరెలు అనేవి చేతి నుండి అస్సలు జారవు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వేసుకోవాలండి బూరెలు అనేవి. ఇలా వన్ సైడ్ కాలాక ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా మరొక పక్క ఇలా టర్న్ చేసి కొద్దిగా వేగనివ్వాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగించుకోవాలండి. లేదా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెడితే ఈ బూరెలు అనేది లోపలికి ఉడకకుండానే మాడిపోతాయండి. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బూరెల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒకే రంగులోకి అన్ని బూరెలు అనేది వేగాక ఇప్పుడు మనము వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే కూడా మిగతా పిండిని కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా అయిపోయావో ఈ మినుము బూరెలు అనేవి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.